ఛందస్సు అంటే ఏంటో ఈ వీడియోలో చూద్దామండి. పద్యాలలో, గేయాలలో ఉండే మాత్రలు, గురు, లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేదే ఛందస్సు. ఛందస్సు అంటే పద్యాలలో, గేయాలలో ఉండే మాత్రలు, గురు, లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేదే ఛందస్సు. మరి ఛందస్సులో లఘువు, గురువు అనే లక్షణాలు ఉంటాయండి. అవి ఏంటో చూద్దాము. ముందుగా లఘువు క్షణకాలంలో ఉచ్చరించేది. దీనిని ల అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు ఇలా ఎల్ అంటే నిలువు గీత. మరి లఘువులను ఎలా గుర్తిస్తారో చూద్దాం. దీర్ఘాక్షరాలు కానివి అంటే దీర్ఘాక్షరాలు కానివి ఏంటి? అక్షరాలు. ముందుగా క్షణకాలంలో ఉచ్చరించేది లఘువు. లఘువును లా అనే అక్షరంతో సూచిస్తారు. ముఖ్యంగా దాని గుర్తు ఏంటి అంటే ఎల్ అంటే నిలువు గీత. మరి దీర్ఘాక్షరాలు కానివి ఏం అక్షరాలు ఉంటాయి? ఇంకా అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలు ఏంటి? అ, ఇ, ఎ, ఓ, క, బ, ర, కృ, క్ష. ఇట్లా అక్షరాలు ఇవన్నీ లఘువులు అవుతాయి. దీర్ఘం లేని అక్షరాలు ద్విత్వాక్షరాలు అవి కూడా లఘువులే అవుతాయి. దీర్ఘం లేని అక్షరాలు ద్విత్వాక్షరాలు. ఖ, ఛ, మ, ర, ల, త. ఇవి దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. ఇవన్నీ ఏమవుతాయి? లఘువులే అవుతాయి. నెక్స్ట్ దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు. కాకు నావొత్తు జ్ఞ, జ్ఞ, మ్య, ఛ, త్య. చూడండి, దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు. కాకు నావొత్తు, గాకు నావొత్తు, మాకు యావొత్తు, తాకు చావొత్తు, తాకు యావొత్తు. అంటే దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు. దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు, అక్షరాలు ఇవన్నీ ఏమవుతాయండి? లఘువులు అవుతాయి. ఒకవేళ వీటికి దీర్ఘాలు ఉంటే మాత్రం అవి గురువులు అవుతాయి. దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు, దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు, నెక్స్ట్ అక్షరాలు ఇవన్నీ లఘువులు అవుతాయి. లఘువును ఎల్ గీత అనే గుర్తుతో సూచిస్తాము. ఓకే, నెక్స్ట్ గురువు అంటే ఏంటి? 2 క్షణాల కాలంలో ఉచ్చరించేది. దీనిని గా అని సూచిస్తాము. గుర్తు ఏంటి అంటే ఇలా యు ఆకారంలో ఉంటుంది. యు ఆకారంలో ఉండేది గురువు. మరి గురువు ఏ అక్షరాలకు ఉంటాయో చూద్దాం. గురువులు దీర్ఘాక్షరాలకు ఉంటాయి. అవి ఏంటి దీర్ఘాక్షరాలు? ఆ, ఈ, ఊ, ఏ, ఓ, ఐ, ఔ, కా, రీ, తే, దే. ఇవన్నీ ఏమవుతాయి? దీర్ఘాక్షరాలు అవుతాయి. దీర్ఘాక్షరాలకు ఉండేవి అన్నీ గురువులు. నెక్స్ట్ ఐ, ఔలతో కూడిన హల్లులు. చూడండి, ఐ, ఔలతో కూడిన హల్లులన్నీ దీర్ఘాక్షరాలే అవుతాయి. కై, రై, గై, పై, రౌ, నౌ, తౌ, గౌ. చూసారా? ఇవన్నీ ఐ, ఔలతో కూడిన అక్షరాలు. ఇవన్నీ ఏమవుతాయి? హల్లులు అవుతాయి. నెక్స్ట్ సున్నాతో కూడిన అక్షరాలు. ఆకు సున్న పెడితే అం, చాకు సున్న పెడితే చం, ఈకి సున్న పెడితే ఇం, కాకు సున్న పెడితే కం, మాకు సున్న పెడితే మం, సాకు సున్న పెడితే సం. ఇవన్నీ సున్నాతో కూడిన అక్షరాలన్నీ ఇవన్నీ గురువులే అవుతాయి అండి. నెక్స్ట్ విసర్గతో కూడిన అక్షరాలు కూడా గురువులే అవుతాయి. కహ, మహ, యహ, వహ, షహ. ఇవన్నీ కూడా దీర్ఘాక్షరాలే అవుతాయి. అంటే విసర్గతో కూడిన అక్షరాలన్నీ గురువులే అవుతాయి. నెక్స్ట్ పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు అన్నీ కూడా గురువులు అవుతాయి. పొల్లు హల్లుతో కన్, నిన్, దుర్, విద్ అనేవి కూడా ఇవి ఏమవుతాయి? గురువులే అవుతాయి. నెక్స్ట్ ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు కూడా గురువులే అవుతాయి. అక్క అన్నప్పుడు ఏంటి? ఆ అనే అక్షరానికి తర్వాత అక్షరం ఏమున్నది? కాకి కాబోతుంది. అంటే
ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలకు ముందున్న అక్షరాలన్నీ గురువులే అవుతాయి. దానికి దీర్ఘం ఉన్నా లేకున్నా అవి గురువులే అవుతాయి. చూడండి ఇక్కడ ఆకు దీర్ఘం ఉందా? లేదు. మరి కాకు కావొత్తున్నది కాబట్టి అది ఏమైంది? లఘువైంది. మరి మనం ఏమనుకున్నాము? ద్విత్వ, సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలన్నీ గురువులు అవుతాయి అనుకున్నాం కదా. కాబట్టి ఆ అనేది గురువు, కాకు కావొత్తున్నది కాబట్టి లఘువు. అలానే కర్ర, క అనేది ఇక్కడ ఏమవుతుంది? గురువు అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ దాని రాకి ఇది ముందున్నది కాబట్టి దీనికి రాకి రాబోతున్నది కాబట్టి ద్విత్వ, సంయుక్త, సంశ్లేష తర్వాత అయ్యవులతో కూడిన అక్షరాలన్నీ ఏమనుకున్నాం మనం? గురువులు అవుతాయి కాబట్టి ఈ క అనేది గురువు అవుతుంది, ర అనేది లఘు అవుతుంది. చిన్న అలానే నాకి ఇది చి అనేది ఏంటిది? ద్విత్వ సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం కదా, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి చి అనేది గురువు అవుతుంది, నాకు నా ఒత్తు అనేది లఘువు అవుతుంది. బొమ్మ, బొమ్మ కూడా అలానే బో అనేది గురువు అవుతుంది, మా అనేది లఘువు అవుతుంది. ఇది ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు. అలానే సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు కూడా గురువు అవుతాయి. పద్మ, పద్మ అన్నప్పుడు ఏంటి? మాకి ముందు ఏమున్నది? పా ఉన్నది. పా ఉన్నది కాబట్టి అది సంయుక్త అక్షరానికి ముందు ఉన్నది కాబట్టి గురువు అవుతుంది, మా అనేది లఘువు అవుతుంది. రిక్త, రిక్త అంతే. చోట్ల, దివ్య ముందు సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలన్నీ గురువులే అవుతాయి. వాటికి దీర్ఘమున్నా లేకున్నా అవన్నీ గురువులే అవుతాయి. మనం ఒక సూత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఆ సూత్రాన్ని గుర్తుపెట్టుకున్నట్టయితే మనం ఈజీగా గణాలను చేయగలుగుతాము. పద్యపాదం ఇచ్చినప్పుడు ఏంటి? యమతారాజ బాణసలగం. య, మ, త, ర, చ, భ, న, ష, ల, గ, ము. యమతారాజ బాణసలగము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ ఏకాక్షర గణాలు చూద్దాం. ఏకాక్షర గణాలు లా, గ. లా అంటే లఘువు, గ అంటే గురువు. నెక్స్ట్ రెండు అక్షరాల గణాలు చూద్దాం. అవి ఏంటి? లగము లేదా వగము. లగము అంటే లఘువు, గురువు. లలము లేదా ల, రెండు లఘువులే. గలము లేదా హగము, గురువు, లఘువు. గగము లేదా గా, రెండు గురువులే. అలా యమతారాజ బాణసలగము, యమతారాజ బాణసలగం సూత్రము మనకు వచ్చిందంటే మనము ఏ పద్యపాదమైనా కూడా చేయగలుగుతాము. చూడండి ఇక్కడ య అంటే గురువు, లఘువు, గురువు, గురువు. మా అంటే మూడు గురువులు. బా అంటే గురు, లఘు, లఘు. జ అంటే లఘు, గురు, లఘు. స లఘు, లఘు, గురు. తర్వాత ర గురు, లఘు, గురు. త లఘు, గురు, గురు, లఘు. న మూడు లఘులే. యమతారాజ బాణసలగం సూత్రం గుర్తుపెట్టుకున్నట్టయితే మనం ఈజీగా చేయగలుగుతాము. పద్యము ఏ పాదానికి సంబంధించిందో చెప్పగలుగుతాము. ఓకే అండి, మనము యమతారాజ బాణసలగము అనేది ఒక క్లూ గుర్తుపెట్టుకోవాలి. య అంటే చూడండి ఇక్కడ య అంటే లఘువు, గురువు, గురువు. మ మూడు గురువులే వస్తాయి. తర్వాత త త అంటే గురు, గురు, లఘు. ర ర అంటే గురువు, లఘువు, గురువు. జ లఘువు, గురువు, లఘువు. బ గురు, లఘు, లఘు. న మూడు లఘువులు. స స అనగా లఘు, లఘు, గురు. లా అంటే లఘువు, గురువు. గా అంటే గురువు. అంటే ఇప్పుడు చూడండి భగనము, భగనము అంటే మనకు ఇప్పుడు పెంపున అనేది ఒక పదం తీసుకుంటే పేకి సున్న పెడితే పెం, పు, న. పెం అనేది గురువు అవుతుంది, పు అనేది లఘువు అవుతుంది, నా అనేది లఘువు అవుతుంది. అలా
గురు లఘు లఘు ఏ గణం అవుతుంది? భగణము అవుతుంది. వినీత అనే పదాన్ని తీసుకుంటే వి అనేది లఘువు, నీ గుడి దీర్ఘం ఉన్నది కాబట్టి గురువు, తా కాబట్టి లఘువు. ఏమవుతుంది? లఘువు గురువు లఘువు జగనము అవుతుంది. నెక్స్ట్ సతత అని ఉన్నది. సా అనేది లఘువు, తా అనేది లఘువు, తా అనేది గురువు. అంటే లఘు లఘు గురువు సగనము అవుతుంది. ఆహారం అనే పదాన్ని తీసుకుంటే ఆ అనేది రెండవ ఆ అనేది దీర్ఘం ఉన్నది కాబట్టి గురువు అవుతుంది. రాక్షసుని పెడితే రామ్. మనం తెలుసుకున్నాం కదా, ద్విత్వ సంయుక్త అక్షరాలకు, సున్నా ఉన్న అక్షరాలకు, విసర్గ ఉన్న అక్షరాలకు గురువులు అవుతాయని. ఆహారము అనే పదము 3 గురువులే అవుతాయి. గురు 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 ఏమవుతుంది? మగనము. నెక్స్ట్ సమాజం అనే పదాన్ని తీసుకుంటే సా అనేది లఘువు, మాకు దీర్ఘం ఇస్తే మా అనేది గురువు, జాగ్రత్త పెడితే జం గురువు అవుతుంది. అంటే లఘు గురు గురువు ఉన్నది యగనము అవుతుంది. నెక్స్ట్ మార్గముల్ మాకు దీర్ఘం ఇస్తే మా అవుతుంది, గురువు అవుతుంది. ర్గ ర్గ అనేది లఘువు అవుతుంది. నెక్స్ట్ ముల్ ఒళ్ళు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు అవుతాయి కాబట్టి గురువు అవుతుంది. అంటే గురువు లఘు గురువు ఇవి ఏంటి? రగనము. పద్యాలు అనే పదాన్ని తీసుకుంటే ప అనేది ఇక్కడ గురువు అవుతుంది. ఎలా? ద్విత్వ సంయుక్త ఇవి అంటే దీర్ఘాక్షరాలకు ముందున్న అక్షరాలు, ద్విత్వ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి కదా. అంటే కాదండి, ఇక్కడ ప అనేది గురువు అవుతుంది. ఇక్కడ ఏంటిది? దాకు దీర్ఘం ఇస్తే దాని దీనికే వర్తిస్తుంది. ఇక్కడ ఏంటిది? యా ఒత్తు ఉన్నది. అంటే యా ఒత్తు ఉన్నది కాబట్టి ఇక్కడ ఏ అక్షరం అవుతున్నది? సంయుక్త అక్షరం అవుతున్నది. కాబట్టి మనకు సంయుక్త అక్షరంకు ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది. కాబట్టి పా అనేది గురువు అవుతుంది, ధ్యా అనేది గురువు అవుతుంది. ఎలా అవుతుంది మరి? ఇక్కడ సంయుక్త అక్షరం ముందున్న అక్షరం గురువు అవుతుంది. మరి దా అనేది ఎలా గురువైంది అంటే దానికి దీర్ఘం ఇచ్చినాం కాబట్టి దా అనేది గురువైంది. లు అనేది లఘువైంది. అంటే గురు గురు లఘు తగనము. ఒక్కసారి ఇక్కడ చూడండి, పా అనేది గురువైంది. ఎలా అయింది అంటే ఇక్కడ సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం పా కాబట్టి. మరి దా అనేది ఎలా గురువైంది అంటే దానికి దీర్ఘం ఇచ్చాము కాబట్టి గురువైంది. ఓకే. లూకు ను అంటే గురు గురు లఘు తగనము. నెక్స్ట్ చదువు. చదువు అనేది చదువు కాబట్టి 3 లఘువులే, 3 లఘువులు కాబట్టి నగనము. నెక్స్ట్ లగనము అంటే పదే అనే పదాన్ని తీసుకుంటే ప అనేది లఘువు అవుతుంది, దీర్ఘం ఇచ్చాం కాబట్టి దే గురువు అవుతుంది, లఘము. నెక్స్ట్ కే అనేది గురువైంది, దాని యొక్క ఘనం ఏంటిది? గమ్. ఓకే. అలా యమత రాజబాణసలగము అని సూత్రం రాసుకొని మనం ఏ పద్య లక్షణాన్నైనా కూడా ఈజీగా చేయవచ్చు. ఇప్పుడు మనము ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేపము, వాటి గణాలు, ఎత్తులు, ప్రాసలు, మొత్తం అక్షరాలన్నీ చూద్దామండి. ఉత్పలమాల చూద్దామండి. ఉత్పలమాల ఇది వృత్తపద్యం. పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా భ ర న భ భ ర వ అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో 10వ అక్షరం ఎత్తి స్థానము ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఉత్పలమాల పద్యం చూసినట్టయితే ఇది ఉత్పలమాల వృత్త పద్యము. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా భరణ బబ్బరవ అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో 10వ అక్షరం ఎత్తి స్థానము ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో మొత్తం అక్షరాలు 20 ఉంటాయి. ఓకే, చూద్దాం ఒక్కసారి ఆ పద్యపదాన్ని చూద్దాము. ఉత్పలమాలకు సంబంధించిన పద్యపదాన్ని గమనించినట్టయితే అనిన నన్ను గ్రహించితివి మహావిహగోత్తమ ఎంచు సంతసం అనే ఈ పద్యపదాన్ని చూసినట్టయితే అనిన అనిన అనేది అ ని న అనిన అనిన అనేది ఏమవుతుంది? 3 లఘువులే అవుతున్నాయి. నను గ్రహ అంటే లఘువు గురువు లఘువు అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది? జ అనేది అవుతుంది. నా ను గ్ర అంటే మనం ఇక్కడ ఏమనుకున్నాము? గ్ర అంటే ఇవి రావొత్తులు కానీ ఐ ఔలతో కూడిన అక్షరాలు కానీ
ముందున్న అక్షరాలు గురువులు అయితే అనుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ హిమ్ అనేది గురువు అవుతుంది, అంటే సున్నాతో కూడిన అక్షరం కాబట్టి ఇది హిమ్ అవుతుంది. చి అనేది లఘువు అవుతుంది, తి అనేది లఘువు అవుతుంది. అంటే గురు లఘు లఘు అనేది మా అనేది ఏమవుతుంది, లఘువు అవుతుంది. హ అనేది గురువు అవుతుంది, వి అనేది లఘువు అవుతుంది. లఘు గురు లఘు అనేది హ అనేది లఘువు, గో అనేది గురువు, త అనేది ఏమవుతుంది, లఘువు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మ అనేది లఘువు అవుతుంది, యాకి సున్న పెడితే యం అనేది గురువు అవుతుంది, చు అనేది లఘువు అవుతుంది. అంటే లఘువు గురువు లఘువు అనేది జ అవుతుంది. నెక్స్ట్ సంతసం, సాకు సున్న పెడితే సం, త సాకు సున్న పెడితే సం. అంటే సం అంటే గురువు, త అంటే లఘువు, సం అంటే గురువు. గురువు లఘు గురువు ఏమవుతుంది, రా అవుతుంది. అంటే న ఝ భ ఝ ఝ ఝ ర అనేవి ఈ గణాలు వస్తే చెంపకమాల అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇంకా చెంపకమాల దగ్గరికి వెళ్ళలే, ఉదాహరణ చెప్పాను అంతే. ఏవేవి గురువులు అవుతాయి, ఏవేవి లఘువులు అవుతాయని. ఓకే, ఈ ఉత్పలమాలకు సంబంధించిన పద్యపాదము ఇది. ఒక్కసారి ఉత్పలమాలకు సంబంధించిన పద్యపాదాలు చూసినట్టయితే చూడండి. ఇక్కడ లెక్కకు రాని కోరికల రీతుల లోబడి మానవుడి టుల్ ఉంది. లెక్కకు రాని కోరికల రీతుల లోబడి మానవుడి టుల్ అని ఉన్నది. అంటే ఇక్కడ మనం ఘన విభజన చేసినట్టయితే లెక్కకు లే అనేది ఏమవుతుంది, గురువు అవుతుంది. ఎందుకంటే ద్విత్వ అక్షరానికి ముందు అక్షరం ఏముంది, గురువు అయింది కాబట్టి ఇది లే అనేది గురువు అవుతుంది. కాబోతున్నది కాబట్టి లఘువు అవుతుంది. కు అనేది లఘు అవుతుంది. రా అనేది దీర్ఘం ఉన్నది కాబట్టి గురువు అవుతుంది. లఘువు నీ అనేది లఘు అవుతుంది. కో అనేది గురువు అవుతుంది. రికల లఘు లఘు లఘు. తర్వాత రీతుల రీ అనేది కుడి దీర్ఘం ఉన్నది కాబట్టి గురువు అవుతుంది. తూ అనేది లఘు అవుతుంది. లా అనేది లఘు అవుతుంది. ఇక్కడ చూడండి, లోబడి లో అనేది గురువు అవుతుంది, బా అనేది లఘు అవుతుంది, టీ అనేది లఘు అవుతుంది. మానవం, మా అంటే గురువు అవుతుంది, నా అనేది లఘు అవుతుంది, భూమ్ అనేది గురువు అవుతుంది. డిటుల్ డి అనేది లఘు అవుతుంది. టుల్ అనేది అంటే పులోహలతో కూడిన అక్షరాలు గురువులు అవుతాయి. అంటే గురు లఘు లఘు వస్తే భా అవుతుంది, గురు లఘు గురు వస్తే రా అవుతుంది, 3 లఘువులే వస్తే నా అవుతుంది, గురు లఘు లఘు భా అవుతుంది, గురు లఘు లఘు భా అవుతుంది, రా అనేది గురు లఘు గురు రా అవుతుంది, లఘు గురు అనేది వా అవుతుంది. అంటే భరణ బబరవ అనేవి ఉత్పలమాల పద్య లక్షణానికి చెందినవి. ఓకేనా, ఉత్పలమాల పద్య లక్షణాలు భరణ బొబ్బరవ. ఇక్కడ చూద్దాము. భరణ బొబ్బరవ అనే గణాలు ఉత్పలమాలకు వస్తాయి. 10వ అక్షరము లే రి అనేది 10వ అక్షరము ఏమైంది, 10వ అక్షరానికి ఏతి స్థానం యు చు అనేది 10వ అక్షరానికి ఏతి స్థానం అనేది చెందింది. ఇక్కడ అక్షరాలకి అయితే చెందింది. పై పాదాల్లో ప్రాసగా క కి అనే హల్లు వచ్చింది. పై పాదాలు 20 అక్షరాలు ఉన్నాయి. పై పద్య పాదాలు ఉత్పలమాల వృత్తానికి సంబంధించినవి. ఇక్కడ 4 పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉండే పద్యాన్ని వృత్త పద్యము అంటారు. పద్య పాదాల్లో మొదటి అక్షరాన్ని ఏమంటాము, ఏతి అంటాము. ఈ ఏతి అక్షరానికి అదే అక్షరం కానీ వర్ణమైత్రి కలిగిన మరో అక్షరం కానీ అదే పాదంలో నియమిత స్థానంలో రావడాన్ని యతి నియమం అంటారు. పద్యపాదాల్లో 2వ అక్షరానికి ప్రాస అని పేరు. పద్యపాదాల్లో 2వ అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని ప్రాస నియమము అంటారు. ఇక్కడ చూడండి, లే రి అనేది చూడండి, లే రి ఇది 10వ అక్షరం అనేది యతి చెందింది.
తర్వాత యు చుమ్. ఇక్కడ మనం ఇది రెండో పదం చూడలే కానీ యు చుమ్ అనేది పదాక్షరానికి ఇది చెందింది. ఓకే, మనం చూడవలసింది ఏంటి? ఉత్పలమాల. ఇది వృత్త జాతి పద్యము. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో భరణ బొబ్బరవ అనేవి వరుసగా వస్తాయి. 10వ అక్షరం అనేది ఎత్తి స్థానము. ఇందులో ప్రాసనియమం అనేది ఉంటుంది. ఈ మొత్తం అక్షరాలు లెక్క పెట్టినట్టయితే 20 అక్షరాలు ఉంటాయి. ఇవి మొత్తం ప్రతి పదానికి 20 అక్షరాలు 20 అక్షరాలు 20 20 అలా ఉంటాయి. 4 పాదాలు 4 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 10వ అక్షరం ఎత్తి స్థానము. ప్రతి పాదానికి భరణ బొబ్బరవ అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో 4 పాదాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చెంపకమాల పద్యం చూద్దాం. ఇప్పుడు మనం ఇంతకుముందు పరిశీలించింది చెంపకమాలనే అండి. చెంపకమాలలో నజబజ జజర అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో ఏంటి చెంపకమాలలో ఏమైతాయి? ఇక్కడ చూడండి, ఆ ఆకు, రు పూతో యతి మైత్రి చెల్లింది, ఆ హ అనేది. ఇందులో ఎలా ఉంటుంది అంటే ఇది వృత్త పద్యము. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఇది వృత్త పద్యము. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా న జ ప జ జ జ ర, న జ బ జ జ జ ర అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో 11 అక్షరం ఎత్తి స్థానం ప్రాసనీయం ఉంటుంది. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. 21 ఉంటాయండి. ఇది వృత్త పద్యము. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. వరుసగా నజబజ జజర అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో 11వ అక్షరం ఎత్తి స్థానం చెల్లుతుంది. ప్రాసనీయము ఉంటుంది. ప్రతి పాదంలో మొత్తం అక్షరాలు 21 ఉంటాయి. 21 అక్షరాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు శార్దూలం చూద్దామండి. శార్దూలము ఒక పద్యాన్ని ఒక పాదం పద్యపదం గమనించినట్టయితే, నా ఆశీర్వాదము నొజ్జచే బడసిత నందముగా నంచి తం అనేది ఇది ఒక పద్యపాదం అండి. నా అనేది గురువైతుంది, షీ అనేది గురువైతుంది, ర్వా అనేది గురువైతుంది. 3 గురువులే ఉన్నాయి కాబట్టి మా. తర్వాత దమునే దా అనేది లఘువైతుంది, ము అనేది లఘువైతుంది, నో అనేది గురువైతుంది. ఎందుకు అంటే గురువు అంటే ఇక్కడ ద్విత్వాక్షరము జాగుతున్నది కాబట్టి ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది. చే ఇక్కడ ఇది జా అనేది లఘువు అవుతుంది, చే అనేది గురువు అవుతుంది, బా అనేది లఘువు అవుతుంది. అంటే ఇక్కడ లఘువు గురువు లఘువు వస్తే జా అవుతుంది, జా గణం అవుతుంది. నెక్స్ట్ డా సీత, డా అనేది లఘువు, సి అనేది లఘువు, తగ్ దీర్ఘం ఉన్నది కాబట్టి గురువు అవుతుంది. లఘు లఘు గురువు స. నం గురు గురు లఘు నందంగా, నం దం గ, లఘు లఘు గురువు త. నౌ అనేది గురువు అవుతుంది, నమ్ అనేది గురువు అవుతుంది, చి అనేది లఘు అవుతుంది. గురు గురు లఘు త, తమ్ అనేది గురువు గ. ఓకే, పద్యంలో లక్షణాలు. ఈ పద్యంలో వరుసగా మా స జా స త త గ అనే గణాలు వస్తాయి. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో ష 2వ అక్షరంగా ఉన్నది, అంటే ప్రాస అనేది కలిగి ఉన్నది. 13వ అక్షరంలో యతి మైత్రి అనేది ఆ అనేది చెల్లింది. ప్రతి పాదంలో అక్షరాలు 19 ఉంటాయండి. మొత్తం అక్షరాలు 19 ఉంటాయి. ఓకే, మొత్తం అక్షరాలు 19 ఉంటాయి. యతి మైత్రి అనేది 13వ స్థానము. పద్యంలో 4 పాదాలు ఉంటాయి. వరుసగా మస జసతగా అనే గణాలు వరుసగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ మత్యపం చూసుకుందాం. మత్యపం పద్యపాదం గమనించినట్టయితే, చెవికింగుండల ముప్పుగా దుశ్రుత మేచేద అన్వికింగ్ కణం అనేది చూడండి. చెవికిం లఘు లఘు గురువు, కుండల అంటే గురు లఘు లఘు, మెప్పుగా అంటే గురు లఘు గురు, దుశ్రుత 3 గురువులే, 3 లఘువులే. దుశ్రుత దు అనేది లఘువు, శృ అనేది లఘువు, త అనేది లఘువు. మేచేద 3 గురువులే. ఇక్కడ ద అనేది ఎందుకు? ఏం లేదు కదా, దీనికి దీర్ఘం లేదు, ఒత్తు లేదు అని అనుకోవద్దు.
ఇక్కడ తర్వాత అక్షరం ఏమున్నదో చూడాలి. మీ. మీ అనేది ద్విత్వాక్షరం. ఇక్కడ ఏంటిది? మీకి మా ఒత్తున్నది కాబట్టి ద్విత్వ సంయుక్త అక్షరాలకు సంశ్లేష అక్షరాలకు ముందున్న అక్షరాలన్నీ గురువులు అవుతాయని నేర్చుకున్నాం కదా. ఆ విధంగా ఇది దానిది గురువైంది. ఇక్కడ ఇది ఏమైంది? మళ్ళీ లఘువైంది. కి అనేది గురువైంది. ఎందుకంటే ఇక్కడ సంశ్లేష అక్షరం సంయుక్త అక్షరం ఉన్నది కాబట్టి కి అనేది గురువైంది. మళ్ళీ దీనికి గాకి సున్నా ఉన్నది కాబట్టి ఇది గురువైంది. కాబట్టి లఘువు గురువు అనేది యా. తర్వాత కనం. క అనేది లఘువు అవుతుంది, నమ్ అనేది గురువు అవుతుంది కాబట్టి వగనం. లఘు లఘు గురువు సగనం, గురు లఘు లఘు భగనం, గురు లఘు గురు రగనం, మూడు లఘువులు నగనం, మూడు గురువులు మగనం, లఘు గురు గురు యగనం, లఘు గురు వగనం. ఇది మధ్యమం యొక్క లక్షణం. ఇక్కడ వరుసగా స బ ర న మ య వ అనే గణాలు వరుసగా వచ్చాయి. ఈ పద్యానికి 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వ రెండవ అక్షరంగా ఉండి ప్రాసనియం కలిగి ఉంటుంది. ఇందులో 14వ అక్షరము అనేది యతి చెందుతుంది. చే చే 14వ అక్షరం అనేది యతి మైత్రి. ప్రతి పాదంలో మొత్తం అక్షరాలు 20 ఉంటాయి. ప్రతి పాదంలో మొత్తం అక్షరాలు 20 ఉంటాయి. ఓకే అండి. శార్దూలము ఏంటి ఒక్కసారి చూద్దాము. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా సవర్ణమయ అనే గణాలు వస్తాయి. 14వ అక్షరం యతి మైత్రి చెల్లుతుంది. మొత్తం అక్షరాలు 20 ఉంటాయి. ఇది మధ్యవ లక్షణం యొక్క సూత్రం అండి. మనము ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అని అంటే ఉత్పలమాల చంపకమాల శార్దూలం మధ్యమం అని గుర్తుపెట్టుకొని ఉత్పలమాల భరణ బొబ్బరవ యతి స్థానము 10, మొత్తం అక్షరాలు 20. చంపకమాల నజభజ జజర యతి స్థానం 11, మొత్తం అక్షరాలు 21. మళ్ళీ శార్దూలము గణాలు మసజసతగా యతి స్థానం 13, మొత్తం అక్షరాలు 19. నెక్స్ట్ మత్తేవం గణాలు సవర్ణమయవ యతి స్థానం 14, మొత్తం అక్షరాలు 20. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆట వెలది పద్యం చూద్దామండి. బ్రతకవచ్చుగాక బహుబంధములైన బ్రతకవచ్చుగాక బహుబంధములైన వచ్చుగాక లేమి వచ్చుగాక అనే ఈ పద్యపాదాలను చూసినట్టయితే బ్ర అనేది లఘువు, తు అనేది లఘువు, క అనేది లఘువు, 3 లఘువులు వచ్చినట్టయితే న, హ అంటే గురువు లఘువు, వ అనేది గురువు అవుతుంది. ఎందుకు? చు అనేది ఇక్కడ ఏంటి? చు చావుతున్నది కాబట్టి ఇది ద్విత్వాక్షరం కాబట్టి ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు అవుతుంది. వ అనేది గురువు, చు అనేది లఘువు, హ అనేది గురువు లఘువు, గా అనేది గురువు, క అనేది లఘువు, బ అనేది లఘువు, హు అనేది లఘువు, బమ్ అనేది గురువు, ధ అనేది లఘువు. నెక్స్ట్ నా అంటే లఘువు, ము అనేది లఘువు, లైన పుల్లుహాలతో కూడిన అక్షరాలు ఏమవుతాయి? గురువు లఘువు. హ పచ్చు గురువు లఘువు, గాక గురువు లఘువు, లేమి గురువు లఘువు, వచ్చు గురువు లఘువు, గురువు గాక అంటే గురువు లఘువు. ఇక్కడ 3 లఘువులు వచ్చినప్పుడు ఉన్న తర్వాత గురువు లఘు వచ్చినప్పుడు హ, గురువు లఘు వచ్చినప్పుడు హ, సల అంటే లఘు లఘు గురు లఘు, సల అంటే లఘు లఘు గురు లఘు, సల లఘు లఘు గురు లఘు, హ గురువు లఘు, హ గురు లఘు, హ గురు లఘు, హ గురు లఘు, హ గురు లఘు. ఇక్కడ చూడండి. జీవధనములైన జడుగాక పడుగాక మాట తిరగలేరు మానధనులు. జీవ గురువు లఘువు, హ ధనము 3 లఘువులు, న లైన గురువు లఘువు, హ
జడుగాక లఘు లఘు గురు లఘు సల పడుగాక లఘు లఘు గురు లఘు సల హ మాట గురువు లఘువు లఘు లఘు గురువు తిరుగ లేరు అంటే గురువు లఘువు హ మాన గురువు లఘువు ధనులు 3 లఘువులు న అంటే గురువు లఘు వచ్చినప్పుడు హ 3 లఘువులు ఉన్న గురువు లఘువు హ లఘు లఘు గురు ల లఘు వచ్చినప్పుడు సల లఘు లఘు గురువు లఘు వచ్చినప్పుడు సల ఇక్కడ సేమ్ యాస్టీస్గా ఇది. తర్వాత గురువు లఘు హ 3 లఘువులు నా గురువు లఘువు హ గురువు లఘు హ 3 లఘువులు నా. చూడండి ఇక్కడ పై పద్యంలో 4 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదానికి 5 గణాలు ఉన్నాయి. 5 గణాలు ఉన్నాయి. 1 2 3 4 5 గణాలు ఉన్నాయి. 1 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు ఉన్నాయి. 1 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు ఉన్నాయి. 2 ఇంద్రగణాలు ఉన్నాయి. 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉన్నాయి. 2 4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉన్నాయి. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరం ఇది చెల్లింది. ప్రాస నియమం లేదు. ఇలాంటి లక్షణాలు ఉన్న పద్యాన్ని ఏమంటాము? ఆట వెలది అంటాము. ఆట వెలది పద్య లక్షణం ఏంటి? నా హ న సల నల అనేది వాటిని కాళ్ళు గడగ వరహేమ ఘటమున అనేది ఏమవుతుంది? నా హ న సల నల అనేది ఆట వెలది యొక్క లక్షణాలు. 1 3 పాదాల వరుసగా 3 సూర్యగణాలు ఉంటాయి. 2 ఇంద్రగణాలు ఉంటాయి. సూర్యగణాలు ఏంటి మరి? సూర్యగణాలు నగనం హగనం మనకు వచ్చాయి కదా 1 3 పాదాల్లో. సూర్యగణాలు ఏంటి? నగనం హగనం. తర్వాత ఇక్కడేమనుకున్నాము? 2 ఇంద్రగణాలు ఉంటాయి. ఇంద్రగణాలు ఏంటి? నల నగ అనేవి 2 ఇంద్రగణాలు. ఓకే, ఆ విధంగా సూర్యగణాలు ఇంద్రగణాలు. ఓకే, ఇక్కడ చూసినట్టయితే 1 3 పాదాల వరుసగా 3 సూర్యగణాలు ఉంటాయి. 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. నెక్స్ట్ 2 4 పాదాలు 5 సూర్యగణాలు మాత్రం ఉంటాయి. 5 సూర్యగణాలు ఉంటాయి. మనకు సూర్యగణాలు అనేవి 2 నగనం హగనం. మరి ఇంద్రగణాలు అనేవి 6 నల నగ సల భరత. ఇక్కడేంటి? 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2 4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 4 గణంలో మొదటి అక్షరం అనేది చెందుతుంది. ఓకే, నెక్స్ట్ తేటగీతి పద్య లక్షణాలు చూద్దాము. తేటగీతి అనేది సూర్యగణం ఇంద్రగణాలతో ఏర్పడుతుంది. మరి పద్య లక్షణాలు చూస్తున్నట్టయితే సూర్యగణాలు 2 ఉంటాయి. ఏంటి? నగనం హగనం. నగనము అంటే 3 లఘువులు, హగనము అంటే గురువు లఘువు. ఇంద్రగణాలు 6 ఉంటాయి. ఏంటి ఇంద్రగణాలు 6? ఏంటి? బ ర త న న స ఇంద్రగణాలు అంటే నల నగ సల భరత అనేవి. భగనము గురువు లఘు లఘు రగనము గురువు లఘు గురువు తగనము గురు గురు లఘు నగనము లఘు 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 గురు నగన నాగనము 3 లఘువులు 1 గురువు. నలము 4 లఘువులు. సలము లఘు లఘు గురు లఘు. అంటే సూర్యగణాలు 2 ఉంటాయి. నగనము హగనము. ఇంద్రగణాలు 6 ఉంటాయి. నల నగ సల భరత. ఇక్కడ పద్యం చూసుకున్నట్టయితే అతని కూతురు శర్మిష్ట ఎనగ నొప్పు. అతని కూతురు శర్మిష్ట ఎనగ నొప్పు అనేది అతని అనేది 3 లఘువులు నగనము, కూతురు అనేది గురు లఘు లఘు భగనము, శర్మిష్ట గురు గురు లఘువు తగనము. ఎనగ అంటే 3 లఘువులు నగనము, నొప్పు అంటే గురువు లఘు హగనము. ఇది నగనము అనేది సూర్యగణము, భగనము అనేది ఇంద్రగణము, హగనము అనేది ఇంద్రగణము, నగనము అనేది సూర్యగణము, హగనము అనేది సూర్యగణము. పద్య లక్షణాలు చూసినట్టయితే తేటగీతి పద్య లక్షణాలు పై పాదంలో 4 పాదాలు ఉంటాయి.
పై పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదానికి వరుసగా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. 4వ గణం మొదటి అక్షరం యతి, మైత్రి, ప్రాస యతి చెల్లుతుంది. ప్రాస నియమం అనేది లేదు. చూడండి, మొన్న టెట్టులో అడిగిన ప్రశ్న, సూర్యగణాలు ఎన్ని ఉంటాయి, ఇంద్రగణాలు ఎన్ని ఉంటాయి తేటగీతి పద్య లక్షణాలల్లా అని అడిగాడు. సూర్యగణాలు 2 ఉంటాయి, ఇంద్రగణాలు 6 ఉంటాయి. ఆ సూర్యగణాలు నగనం, హగనము, ఇంద్రగణాలు నలనగ సలభరత. మరి ఇక్కడ ప్రాస యతి చూస్తే ప్రాస స్థాన అక్షరానికి యతిని పాటించడం, పద్యపాదంలో 2వ అక్షరానికి సాధారణ యతి మైత్రి స్థానంలోని తర్వాతి అక్షరానికి యతిని పాటించడం అనేది ప్రాస యతి. చూడండి, తేటగీతి పద్య లక్షణాలు ఇవి.